హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఓలుగులు ఎలా చేసుకోవాలో చూద్దామా? ఓలుగులు అలాగే తిన్నా, పాలు వేసుకొని తిన్నా, లేదంటే నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో ఒక కప్ కందిబ్యాళ్ళు వేసుకోవాలి. బ్యాళ్ళల్లోకి నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బ్యాళ్ళల్లోకి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాత్ర పెట్టుకోవాలి. నీళ్ళల్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. బ్యాళ్ళు అనేవి తొందరగా ఉడుకుతాయండి. మూత పెట్టుకొని బ్యాళ్ళని ఉడికించుకోవాలి. ఇప్పుడు బ్యాళ్ళు ఉడికే లోపల పిండిని కలుపుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మైదా వేసుకోవాలి. మైదాలోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపుని మైదాని బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అండి. వేసుకోన్నా వేసుకోవచ్చు, వేసుకోకున్నా పర్లేదు. మైదాలోకి కాచి చల్లార్చిన నూనె వేసుకుంటున్నానండి. నూనె మైదా కలిసేట్టు నీట్గా కలుపుకోవాలండి. మైదా పిండిలోకి కొద్దిగా నీళ్లు వేస్తూ చపాతీ ముద్ద కంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి. మైదా పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ తీసి బ్యాళ్ళు ఉడికాయో లేదో చూద్దామండి. బ్యాళ్ళల్లో ఉన్న నీళ్లు ఏం చేస్తానో మరో వీడియోలో చూడండి. బ్యాళ్ళు అయితే పూర్తిగా ఉడికిపోయాయండి. బ్యాళ్ళల్లో నీళ్ళని మరో పాత్రలో కొంపుకొని బ్యాళ్ళను స్టవ్ మీద అలాగే పెట్టుకోవాలండి. ముందుగా మనం ఏ కప్పుతో బ్యాళ్ళు వేసామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలండి. బ్యాళ్ళల్లోకి 1 కప్ బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఉడికించుకున్న బ్యాళ్ళని బెల్లాన్ని నీట్గా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బెల్లం మొత్తం కరిగేట్టు ఉడికించుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఉడికించుకున్న బ్యాళ్ళు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. పూర్ణం ఇలా నున్నగా ఉంటే సరిపోతుందండి. ఈ పూర్ణాన్ని రోట్లో కూడా నూరుకోవచ్చండి. ఇప్పుడు గిన్నె తీసుకుని పూర్ణం మొత్తం గిన్నెలోకి వేసుకోవాలి. పూర్ణం ఇలా నున్నగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మైదా పిండి ఇంత సాఫ్ట్గా ఉంటేనండి ఓలుగులు చేయడానికి అవుతుంది, లేకపోతే అవ్వదండి. మైదా ముద్దని ఇలా ఉండలుగా చేసుకోవాలండి. పూర్ణంలోకి యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. పూర్ణాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పులోకి నూనె తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని పేపర్కి ఆయిల్ అప్లై చేయాలండి. మైదా ముద్దను తీసుకొని ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పూర్ణం తీసుకుని ఉండలాగా చేసుకోవాలి. చపాతీ రేకు మీద పూర్ణం పెట్టుకొని పూర్ణం కనిపించకుండా చపాతీ రేకుతో క్లోజ్ చేసుకోవాలి. ఈ ఉండని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేసినట్టే కొన్ని ఉండలు చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పేపర్కి ఆయిల్ అప్లై చేసి పేపర్ మీద ఉండ పెట్టుకుని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఓలిగిని ఈక్వల్గా ప్రెస్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం మీదకి ఆయిల్ వేసి పెనం మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న ఓలిగిని చేతిలోకి టర్న్ చేసుకుని ప్యాన్ మీదకి టర్న్ చేసుకోవాలి. ఓలిగి మీదకి ఆయిల్ వేసుకోవాలి. ఓలిగిని ఒక సైడ్ కాల్చుకొని మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఓలిగిని 2 సైడ్లు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మీకు ఎన్ని ఓలిగలు కావాలంటే అన్ని ఓలిగలు చేసుకోవచ్చండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఓలిగలు రెడీ అయిపోయాయి. ఓలిగిని అప్పటికప్పుడు కాల్చుకొని గోరువెచ్చటి ఓలిగి తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారు కదండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.